సినిమా అనే రంగుల ప్రపంచంలో మనకు పైకి కనిపించే హరివిల్లులే కాదు, తెర వెనుక కన్నీటి చారికలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కథానాయకుల విషయానికొస్తే వారి జీవితాలు పైకి కనిపించినంత కలర్ఫుల్గా ఏమీ ఉండవు. మేకప్ తీసి ప్యాకప్ చెప్పడమే ఆలస్యం. ఇండస్ట్రీలో ఎన్నో తోడేళ్లు ఎప్పుడెప్పుడు అనుభవించేద్దామా అన్నంత తొందరలో ఉంటాయి. ఇందులో కొందరు సర్దుకుపోతే మరికొందరు ఎక్కువ కాలం ఆ బాధను భరించలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారున్నారు. అలాంటి వారిలో శృంగార తార సిల్క్ స్మిత కూడా ఒకరు. సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి వడ్లపాటే. 1960 డిసెంబర్ 2న పుట్టి 1996 సెప్టెంబర్ 23న అర్ధాంతరంగా వెళ్లిపోయింది. ఆమె తండ్రికి ఇద్దరు భార్యలు. ఈమె మొదటి భార్య బిడ్డ. 4వ తరగతి చదువుతున్నప్పుడే విజయకు పెళ్లి చేశారు. స్మితకు మహానటి సావిత్రి అంటే ఎంతో అభిమానం. అందుకే ఇంట్లో చెప్పా పెట్టకుండా మద్రాసులోని తన ఆంటీ ఇంటికొచ్చింది. మొదట్లో అవకాశాలు లేక సినీ ఫీల్డ్లో చిన్నా చితకా పనులు ఎన్నో చేసింది. తమిళ బి గ్రేడ్ నటులకు మేకప్ వేసింది. ఆ తర్వాత 1979లో ఇనాయో తడి అనే మలయాళ మూవీతో తెరంగేట్రం చేసింది. ఆ సినిమాతో విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మితగా మారిపోయింది. అయితే ఇనాయో తడిలో స్మిత చేసిన వ్యాంప్ క్యారెక్టర్ మూలంగా తర్వాత కూడా అదే తరహా ఆఫర్లు వచ్చాయి. దీంతో సిల్క్ స్మిత వెండితెర రతీదేవిగా మారిపోయింది. అప్పట్లో కుర్రాడి నుంచి 60 ఏళ్ల ముసలిని కూడా థియేటర్లకు రప్పించే సక్సెస్ మంత్రాగా నిర్మాతలు, దర్శకులు సిల్క్ ను వాడుకునేవారు. ఇప్పటి వరకు ఏ ఐటెం భామకు అలాంటి ట్రాక్ రికార్డు లేదు. రిలీజ్ కాని సినిమాల్లో సిల్క్ ఐటెం సాంగ్స్ చొప్పించి విడుదల చేసి బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన నిర్మాతలు చాలా మందే ఉన్నారు. సిల్క్ కు ముందు జయలక్ష్మి, జ్యోతిలక్ష్మి వెండితెరను ఏలుతున్న సిల్క్ సరికొత్త ట్రెండ్ సెట్టర్ గా మారింది. అప్పట్లో మరో వ్యాంప్ భామ అనురాధ కూడా సిల్క్ స్మిత్ కు పోటీగా ఉండేది. అయితే సిల్క్ మాత్రం తన పని తాను చేసుకుని పోయేదే. సెట్ లో ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఓ సినిమా షూటింగ్ లో బిస్లరీ వాటర్ బాటిల్ కోసం ఏకంగా 2 గంటలు షూటింగ్ ఆపేయించిన పవర్ సిల్క్ స్మితదే. చిన్నప్పటి నుంచి పెరిగిన మనస్తత్వమో లేక ఇండస్ట్రీలో తనకు ఎదురైన అనుభవాల వల్లనేమో కానీ సిల్క్ స్మిత్ కు మగవారంటే కొంత ఏహ్యభావం ఉండేది. వారికి తామెందుకు గౌరవం ఇవ్వాలని ప్రశ్నించేది. సీతాకోక చిలుకతో స్మిత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్, కృష్ణ, మోహన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రజనీకాంత్, కమల్ హాసన్లతో నటించింది. వీరిలో కొందరితో సిల్క్ కు రియల్ లైఫ్ అఫైర్స్ ఉన్నట్లు గాసిప్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ తో స్మిత అఫైర్ అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాదు కృష్ణ, కన్నడ సూపర్ స్టార్ సత్యరాజ్ కూడా స్మిత కోసం ట్రై చేసినట్లు టాక్ నడిచింది. స్మిత కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఓ డాక్టర్ ఆమెకు దగ్గరయ్యాడు. కలిసి సహజీవనం చేశారు. ఇద్దరికీ పెళ్లయిందని కూడా చెబుతారు. నటిగా పరిస్థితి బాగున్న తరుణంలో ఆ డాక్టర్ సలహాతో సిల్క్ సొంతంగా 2 సినిమాలను తీసింది. అయితే అవి ఫ్లాప్ కావడంతో ఒక్కసారిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అప్పుడు ఆమెను ఆదుకునేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. ఎవరైనా 1 కోటి రూపాయలు ఇస్తే మళ్లీ కోలుకుంటానని ఎన్నో ఇంటర్వ్యూలలో బహిరంగంగానే రిక్వెస్ట్ చేసినా స్పందించిన నాథుడే లేడు. అంతా తప్పించుకుని తిరిగారు. దీంతో జగమంత కుటుంబంలో తాను ఒంటరినన్న భావన స్మితను వెంటాడిందే. అయినా సరే కొన్నాళ్లు మొండి ధైర్యంతో కాలం వెళ్లదీసిందే. ఈ క్రమంలోనే సిల్క్ ను బ్లూ ఫిల్మ్ మాఫియా కలిసిందే. తమ సినిమాల్లో నటిస్తే కోరినంత డబ్బు ఇస్తామని ఆశ పెట్టిందే. ఇందుకు తనతో సహజీవనం చేసిన డాక్టర్ కూడా వంత పాడడంతో స్మిత తట్టుకోలేకపోయింది. ఇక బతకడం వృధా అని ఊపిరి తీసుకుంది. అందుకే తన సూసైడ్ లెటర్లో ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నాను. అతను మోసం చేశాడు. చుట్టూ ఉన్న వాళ్లే మనశ్శాంతి లేకుండా చేశారు. ఇంత సాధించి ప్రశాంతత లేదు అని రాసిందే. అయితే ఉరివేసుకోవడానికి ముందు రోజు సిల్క్ తన సహచర డాన్సర్ అనురాధను ఒకసారి చూడాలి అనుకుందట. అంతేకాదు తనకు సన్నిహితుడైన హీరో రవిచంద్రన్ను కూడా కలవాలనుకుంది. ఓ టీవీ ప్రోగ్రామ్ షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో రవిచంద్రన్ కు సిల్క్ స్మిత నుంచి ఫోన్ వచ్చింది. కానీ బిజీగా ఉండడం వల్ల ఆయన కాల్ అందుకోలేకపోయారు. ఈలోగా జరగకూడనిది జరిగిపోయింది. 1996 సెప్టెంబర్ 23 మద్రాసులోని తన ఫ్లాట్లో ఉరేసుకుని ప్రాణం తీసుకుంది.
విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన అనురాధ అక్కడి దృశ్యం చూసి కంటతడి పెట్టింది. ఎంతో అపురూపంగా చూసుకున్న సిల్క్ బాడీ ఎందరికో కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ సౌందర్యం అలా విగత జీవిగా స్ట్రెచ్చర్ పై ఈగలు కొట్టుకుంటూ ఉండడాన్ని అనురాధ తట్టుకోలేకపోయింది. ఏదేమైనా ఓ అపురూప సౌందర్యం వెండి వెన్నెల అర్ధాంతరంగా సెలవు తీసుకుంది. మరి ఆమె మరణానికి సినీ స్టార్లే కారణమా, లేక బ్లూ ఫిలిం మాఫియానే ఆమె ప్రాణం తీశాయా అనేది అందరికీ అనుమానం. అందుకే సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.